I'm a PhD student at IIT Kanpur. Today we will discuss about topic system of particles and rigid body motion. The medium of instruction will be in Telugu. సో మనం ఈ రోజు ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం లైక్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇందులో సెంటర్ ఆఫ్ మాస్ కొలిజన్ లీనియర్ మొమెంటం కన్జర్వేషన్ ఇవన్నీ వస్తాయి మన టాపిక్స్. సో గోయింగ్ టు ద టాపిక్, సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? జనరల్ గా ఇప్పుడు మనం లైఫ్ లో మామూలుగా రియల్ లైఫ్ లో ఏం చూస్తాం, మామూలుగా ఒక చిన్నప్పుడు స్కేల్ తో ఆడుకుంటాం కదా. సో స్కేల్స్ కరెక్ట్ గా సెంటర్ లో పెడితే అటు ఇటు బ్యాలెన్స్ అవుతూ ఉంటది. సో సో మీరు స్కేల్ ని చివరి వైపు పట్టుకుంటే అది కింద పడిపోతుంది, ఇలా ఈ చివరి పట్టుకుంటే కొంచెం అటు ఇటు పెట్టినా బ్యాలెన్స్ తప్పుతుంది, కరెక్ట్ గా మధ్యలో పట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. సో వాట్ ఇట్ మీన్స్, అదే అక్కడ రెండు కాన్సెప్ట్ ఉంటాయి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటాయి. అక్కడ రెండు సేమ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి ఇప్పుడు నేను మాట్లాడను. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే ఒక బాడీలో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకో. సపోజ్ ఒక యూనిఫామ్ గా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది, బాడీలో యూనిఫామ్ గా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో దాని సెంటర్ లో ఒక మాస్ ఉంటుంది యాక్చువల్ గా. దాని సెంటర్ లో మాస్ కాన్సన్ట్రేట్ అయినట్టు ఉంటుంది, కానీ యాక్చువల్ గా మాస్ అక్కడ ఉండదు. ఓకేనా? దాని దాని నెట్ మాస్ అక్కడ ఉన్నట్టు ఉంటది, దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఓకేనా? సో దాన్ని పట్టుకుంటే మనం లైక్ సెంటర్ ఆఫ్ మాస్ ని పట్టుకుంటే యాక్చువల్ గా ఇట్ ఈస్ అ రిజల్టెంట్ మాస్. సపోజ్ ఏదన్నా ఒక మాస్ బిగ్ ఆబ్జెక్ట్ ఉంది, సమ్ ర్యాండమ్ ఆబ్జెక్ట్. సో దాని అన్యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది, దాని సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్ గా సెంటర్ లో ఉండాలని లేదు. ఎక్కడైతే సపోజ్ ఒకటి ఉంది ఇలాగా ఏదైనా ఆబ్జెక్ట్, సపోజ్ ఎలాగంటే సపోజ్ ఇలా ఉంది ఒక ర్యాండమ్ గా. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఉండాలని లేదు, కొంచెం పైకి ఉండొచ్చు, కొంచెం కిందకు ఉండొచ్చు, మనం చెప్పలేం. మాస్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవుతుంది సెంటర్ ఆఫ్ మాస్. సో ఏ బాడీకైనా సపోజ్ ఒక బాడీని మనం ఎన్ పార్టికల్స్ కింద డివైడ్ చేస్తే, సపోజ్ కన్సిడరింగ్ ద ఎన్ పార్టికల్స్ కింద కన్సిడర్ చేస్తే దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే, సపోజ్ ఎన్ పార్టికల్స్ ఉంటాయి. సో మనం కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాం. సో ఎన్ పార్టికల్స్ దానికి ఒక్కొక్క కోఆర్డినేట్ ఉంటాయి, XYZ కోఆర్డినేట్ ఉంటాయి 3 డైమెన్షన్ వరల్డ్ లో. సో మనం దాని సెంటర్ ఆఫ్ మాస్ ని ఎలా డిఫైన్ చేస్తాం అప్పుడు దాని సెంటర్ ఆఫ్ మాస్ యొక్క X కోఆర్డినేట్, ఆ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క Y కోఆర్డినేట్, ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ Z కోఆర్డినేట్ ఎలా డ్రైవ్ చేస్తాం అంటే ఆ మాస్ ఎంత మాస్ ఉంది ఆ కోఆర్డినేట్ ఇంటూ ఆ కోఆర్డినేట్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఓకేనా? సపోజ్ సపోజ్ ఒకటి ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఈ యూనిఫామ్ రాడ్ ఉంది, ఇలా సమ్ లెంత్ L, మొత్తం యూనిఫామ్ మాస్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఉంటుంది. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఉంటుంది. సపోజ్ రెండు పార్టికల్స్ ఉన్నాయి, క్యాపిటల్ మాస్ ఏమో, ఇంకో పార్టికల్ స్మాల్ ఏమో. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ మాస్ అంటే మళ్ళీ ఆ బాడీలోనే ఉండాలి కదా, అవుట్ ఆఫ్ బాడీ కూడా ఉండొచ్చు. ఇదొక బాడీ మాస్ 1 ఉంది, ఇదొక బాడీ మాస్ M2 ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటది దీనికి. ఓకేనా? దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది దీనికి రెండింటికి మధ్యలో ఉంటుంది. సపోజ్ D డిస్టెన్స్ ఉంటే D/2, దీని నుంచి D/2 డిస్టెన్స్ లో, దీని నుంచి D/2 డిస్టెన్స్ మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకేనా? బాడీలో ఉండాలని లేదు. సో మనకి X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్, Z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ సిఎం అని రాసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే సిగ్మా ఎంఐ ఇంటూ, అంటే దాని వెయిటేజ్ చూస్తున్నాం, ఎంత మాస్ ఉంది ఆ కోఆర్డినేట్ కి. మళ్ళీ అది ఆపోజిట్ డైరెక్షన్ ఇంకో దూరం వెళ్ళిపోయింది అనుకో, X అది నెగిటివ్ అవుతుంది సేమ్ మాస్ ఉన్నా కానీ. సో మొత్తం ఎంఐ ఇంటూ X రెండు మొత్తం ప్లస్ చేసి డివైడెడ్ బై టోటల్ ఎం అంటే క్యాపిటల్ M అంటే సిగ్మా ఎంఐ, టోటల్ మాసెస్ ఎంత ఉంది దాంతో డివైడ్ చేస్తే మనకి X సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చేద్దాం మనం. సో Y కూడా సిమిలర్, సిగ్మా ఎంఐ ఇంటూ వై డివైడెడ్ బై ఎం. సో Z కోఆర్డినేట్ కూడా సిమిలర్, Z కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ సిగ్మా ఎంఐ ZI డివైడెడ్ బై ఎం. సో దీని వెక్టర్ ఫామ్ లో ఇలా రాయొచ్చు మాట. ఇప్పుడు సేమ్ ఆర్ఐనే మనం ఎలా రాయొచ్చు? సేమ్ XI I క్యాప్ ప్లస్ YI J క్యాప్ ప్లస్ ZI K క్యాప్ రాసామనుకో. సో దాన్నే ఇలా చేస్తే ఏమవుతుందంటే RCM ని మళ్ళీ XCM I క్యాప్ YCM J క్యాప్ జస్ట్ మన వెక్టర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసాం అంతే. ఇందాక మనం రిప్రజెంట్ చేసిందే సేమ్ అదే, మళ్ళీ అదే ఫామ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోఆర్డినేట్ కి వస్తాయి. XCM I క్యాప్ ఈక్వల్ టు MI XI డివైడెడ్ బై M. సో దాన్ని మనం జనరల్ గా వెక్టర్ ఫామ్ లో రాసాం దీన్ని. ఓకేనా? ఈ సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్, సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడానికి. సపోజ్ ఒక 4 పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, 4 పార్టికల్స్ ఉన్నాయి స్క్వేర్ మీద, ఒక స్క్వేర్ ప్లాట్ మీద నాటికల్ పార్ట్ ఉంది. దీని మాస్ M. ఓకే, దీని మాస్ 2M, దీని మాస్ 3M, దీని మాస్ 4M. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది దీనిది? ఓకే, దీని కోఆర్డినేట్ అంతా సపోజ్ ఈ కోఆర్డినేట్ ఆరిజిన్ అనుకుందాం. ఓకే, 0, 0 అనుకుందాం. దీని కోఆర్డినేట్
ఓకే, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ అన్నాడు కదా, సో ఈ కోఆర్డినేట్ ఏ కామా జీరో అనుకుందాం. ఓకేనా, ఇది ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అనుకుందాం. వై కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్. ఈ కోఆర్డినేట్ అంతా ఏ కామా ఏ అవుతుంది. ఈ కోఆర్డినేట్ అంతా జీరో కామా ఏ. ఇప్పుడు ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ మనకి ఏంటి ఫార్ములా, సిగ్మా ఎంఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎంఐ, టోటల్ మాస్ అంటే ఎం, అదే కదా. సో టోటల్ మాస్ ఎంత, 4m ప్లస్ క్యాపిటల్ ఎం. టోటల్ మాస్ ఎంత, 4m ప్లస్ 3m ప్లస్ 2m ప్లస్ m. ఎంత, 4m ప్లస్ 3m ప్లస్ 3m ప్లస్ m. 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 2 9. సో 10m, టోటల్ మాస్ 10m. సో ఎక్స్ కోఆర్డినేట్ అంటే మొత్తం ఇక్కడ దీని కోఆర్డినేట్ ఎంత m, దీని మాస్ ఎంత m, దాని కోఆర్డినేట్ 0. తర్వాత దీని కోఆర్డినేట్ ఎంత 2m ఇంటూ దాని కోఆర్డినేట్ ఎంత ఎక్స్ కోఆర్డినేట్ ఏ, 3m ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఏ, 4m ఎక్స్ కోఆర్డినేట్ ఎంత 0, డివైడెడ్ బై ఎంత టోటల్ 10m. సో 10m. సో ఏమవుతుంది ఇప్పుడు చూడండి, 2m ఇంటూ ఏ, 3m ఇంటూ ఏ, m 4m ఎక్స్ కోఆర్డినేట్ 0. సో 2m 3m 5m ఏ డివైడెడ్ బై 10m. ఏమవుతుంది, ఇది a బై 2. అంటే ఎక్స్ కోఆర్డినేట్, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది, a బై 2 ఉంది. ఓకే, ఇది. ఇప్పుడు y కోఆర్డినేట్ ఎలా కనుక్కుంటాం, సేమ్ ycm ఈక్వల్ టు సేమ్ y కోఆర్డినేట్ ఏంటి m ఇంటూ దీని y కోఆర్డినేట్ 0, దీని y కోఆర్డినేట్ ఎంత 2m ఇంటూ 0, దాని y కోఆర్డినేట్ 3m ఇంటూ a, దాని y కోఆర్డినేట్ 4m ఇంటూ a డివైడెడ్ 10m. సో ఈ రెండు 0. సో 7m డివైడెడ్ బై 7ma డివైడెడ్ బై 10m ఎంత, 7/10. అంటే 7/10, 7/10 ఇంటూ ఏ. సో సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్ అంతే a బై 2 కామా 7/10 ఏ. అంటే 7/10 అంటే 0.7, 0.5 ఏ కామా 0.7 ఏ. 0.5 ఏ అంటే కరెక్ట్ ఇక్కడే ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఎక్కడో చోట ఉంటుంది. 0.7 ఏ ఇచ్చారు కదా, y నుంచి 0.7 ఏ అంటే 0.5 ఏ కంటే కొంచెం ఎక్కువ. సో ఇక్కడ ఉంటుంది మాట సెంటర్ ఆఫ్ మాస్, అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. సో చూసారు ఇక్కడ మాస్, ఇక్కడేమో ఇది స్క్వేర్ కింద ఉంది కదా, ఇది స్క్వేర్ షీట్ కాదు. ఓకేనా, ఇక్కడ 4 మాస్లు పెట్టాం. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ వచ్చింది మనకి, అవుట్ సైడ్ దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది అనమాట. రిజల్టెంట్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇది ఈ బాడీలో లేదు. సపోజ్ ఏదన్నా బాడీ షీట్ కింద ఉంది అనుకో, అప్పుడైతే ప్లేన్ షీట్ అనుకో, అప్పుడు బాడీ మీద ఉంటుంది. సపోజ్ మాస్ అలా డిఫరెంట్ చోట పెట్టి పార్టికల్స్ కింద బాల్స్ అనుకోండి, 4m మాస్ ఉన్నాయి బాల్స్, కానీ దాని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక థ్రెడ్ పెట్టి అన్నిటికి ఒక థ్రెడ్ అలా పెట్టి దీన్ని ఇలా తిప్పామను. సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ నేను తర్వాత రొటేషన్ మెకానిక్స్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను, ట్రాన్స్లేషన్ మెకానిక్స్ అండ్ రొటేషన్ మెకానిక్స్ లో. ఇంకోటి, సపోజ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 పార్టికల్స్, ఇందాక మనం చేసింది. సపోజ్ 2 మాసెస్ ఉన్నాయి, నా డిస్టెన్స్ d పార్ట్ ఉంది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది, సమ్ c దగ్గర ఉంది అనుకుందాం. సెంటర్ లో ఉండదు, c దగ్గర ఉంటుంది. సెంటర్ లో ఎప్పుడు ఉంటుంది, m1 ఈక్వల్ టు m2 అయినప్పుడు. 2 మాస్లు ఈక్వల్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మధ్యలో ఉంటుంది. ఈక్వల్ అయినప్పుడు ఏదైతే మాస్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఇక్కడ నేను ఇటువైపు రాసానని ఇటువైపు m2 ఎక్కువ మాస్ ఉంది అని అజ్యూమ్ చేసుకున్నాను కాదు, మామూలుగా సమ్ c అని రాశా జనరల్ గా. ఆ c ఇక్కడ కూడా అనుకోవచ్చు మీరు, అలా ఏం లేదు. సో ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ అనుకోండి, m1 ఇంటూ 0, సేమ్ అదే ఫార్ములా m2 ఇంటూ d. సపోజ్ ఇది ఆరిజిన్ అనుకుంటే ఇది d,0 అవుతుంది. ఓన్లీ సింగిల్ డైమెన్షన్, ఇక్కడ 2 డైమెన్షన్ లేదు కదా. సో సెంటర్ ఆఫ్ మాస్ కి ఇది సింగిల్ డైమెన్షనల్, ఓన్లీ ఒక డైరెక్షన్ ఉంది. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కుంటే MIXI m1 ఇంటూ 0 ప్లస్ m1 ఇంటూ 0 ప్లస్ m2 ఇంటూ d. సో x ఈక్వల్ టు సిగ్మా mi ఇంటూ xi డివైడెడ్ బై క్యాపిటల్ M. సో m2d డివైడెడ్ బై m1 ప్లస్ m2. y కోఆర్డినేట్ z కోఆర్డినేట్ 0. సో ఇంకో డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఏం లేదు కదా. సో సేమ్ థింగ్, ఎక్స్ కోఆర్డినేట్ అంత వచ్చింది. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్ అంటే ఓసీ మాట. ఓసీ అంటే డిస్టెన్స్ ఎంత ఉంది, సిపి ఎంత అవుతుంది, మొత్తం డి మైనస్ ఇచ్చేస్తే m1d ఇంటూ m1 ప్లస్ m2 వస్తుంది. సో ఈ రిలేషన్ ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు m1 మాస్ ఎక్కువ ఉంది అనుకో, సో అటువైపు ఉంటుంది సెంటర్ మాస్. ఓకే, ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, సి అనేది దీనికి టెండ్ అవుతుంది. m1 ఎక్కువ మాస్ ఉంటుంది. సపోజ్ m2 అనేది 100 kg, m2 ఎక్కువ ఉంటే అంటున్నాను. m1 అనేది 1 kg అనుకో, అసలు 100 kg దగ్గరే ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్. 1 kg అనేది చాలా నెగ్లిజిబుల్. సో m2 అనేది సపోజ్ 10^4 kg ఉంది, m1 అనేది 1 kg ఉంది. సో మీరు ఈ రిలేషన్ m1 m2 ఈ రిలేషన్ పెడితే 10^4t డివైడెడ్ బై 10^4 ప్లస్ 1. ఇంకోటి ఏమో 1d 10^4 ప్లస్ 1. ఇదంతా చాలా నెగ్లిజిబుల్, అంటే దీని నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, సపోజ్ ఏ మాస్ ఎక్కువైతే ఉంటుందో దాని వైపు సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరగా ఉంటుంది, దానికి దగ్గరలో. ఇది సెంటర్ ఆఫ్ మాస్
కాన్సెప్ట్ టూ పార్టికల్స్ కి. సపోజ్ అసలే రెండు డిఫరెంట్ మాసెస్ ఉన్నాయి, మళ్ళీ అందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ దీని సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కొని, ఇది సమ్ x1 కోఆర్డినేట్ దగ్గర ఉంది దీని సెంటర్ ఆఫ్ మాస్, దీని సెంటర్ ఆఫ్ మాస్ సమ్ x2 కోఆర్డినేట్, మళ్ళీ దీనికి సేమ్ సిగ్మా ఎంఐ ఎక్స్ఐ యూస్ చేసాం. ఇందులో మళ్ళీ డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి, ఇందులో మళ్ళీ డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి. సో దీని సెంటర్ ఆఫ్ మాస్ వచ్చింది, దీని సెంటర్ ఆఫ్ మాస్ వచ్చింది, మళ్ళీ ఈ రెండింటికి సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఈ రెండింటికి కలిపి సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది అనమాట. ఇది కాన్సెప్ట్. సో సపోజ్ ఒక యూనిఫామ్ రాడ్ తీసుకున్నాం. ఓకే, రెండు యూనిఫామ్ రాడ్స్ సేమ్ లెంత్ ఏబి అండ్ సిడి. ఓకే, ఏబి అండ్ సిడి ఈ రెండు యూనిఫామ్ రాడ్స్ తీసుకున్నాం. సో ఏబి యూనిఫామ్ రాడ్ కాబట్టి దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో ఉంటుంది. సిడి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది విడిగా? సో ఇంకో పాయింట్ ఈ అనుకుందాం. ఏ ఏబి సెంటర్ ఆఫ్ మాస్ ఏమో సి ఉంటుంది. ఓకే, సిడి సెంటర్ ఆఫ్ మాస్ ఈ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకో రెండు మాస్ వచ్చినాయి కదా, ఈ రెండు మాస్లకి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఇంకో చోట ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, ఎఫ్ ఉంటుంది అనమాట. సో ఇలా చేయొచ్చు ప్రాబ్లమ్స్ ని. ఈక్వల్ మాస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కంటిన్యూస్ బాడీస్ లో ఇంటిగ్రేషన్ యూస్ చేస్తాం. సో సపోజ్ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, సపోజ్ రెండు పార్టికల్స్ ఉన్నాయి m1 m2, దాని మీద ఏమో ఎఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో కూడా సేమ్ అదే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సపోజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనుకోండి. ఓకే, ఉదాహరణ ఒకటి, కన్సిడర్ టూ పార్టికల్ మాస్ ఏ పార్టికల్స్ A and B having mass m1 and m2 respectively, line joining A and B as the axis, the coordinate x1 x2. There is no external force acting on a two particle system, however they exert force on each other and accelerate along line of joining them. అంటే బయట ఏం ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు ఈ సిస్టమ్ మీద, ఒకదానికొకటి ఫోర్స్ యాక్ట్ చేసుకోండి. ఇది ఈ డైరెక్షన్ లో దీన్ని లాగుతుంటే అది దీన్ని ఈ డైరెక్షన్ లో లాగుతుంది, అంతే. ఇంతవరకు చెప్పగలం. సో ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? మామూలుగా ఈ రెండు మాసెస్ ఎలా ఉన్నాయి, సమ్ దీని కోఆర్డినేట్ ఏమో x1, 0 అనుకున్నాం, దీని కోఆర్డినేట్ ఏమో x2, 0 అనుకున్నాం అనుకో. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలేషన్ వస్తుంది. మనకి యాక్సిలేషన్ దీని మీద అంతా f/m1 కదా. సో a1 f/m1, a2 ఎంత? మైనస్ ఈ డైరెక్షన్ ఉంది కదా, మైనస్ f/m2. ఇది రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాక్సిలేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అవుతుంది. ఓకే, దట్ మీన్స్ velocity of center of mass does not change with time. Velocity of center of mass marked as assumed initially particles are at rest. సపోజ్ ఇనిషియల్ గా పార్టికల్స్ రెస్ట్ లో ఉంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా రెస్ట్ లో ఉంటుంది. ఓకే, ఇనిషియల్ గా v1 v2 ఇనిషియల్ గా 0 ఉంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా 0 రెస్ట్ లో ఉంటుంది. ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ టూ పార్టికల్ సిస్టమ్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ is at rest, say in inertial frame, initially it remains fixed in inertial frame, even when the particles individually move. ఇండివిజువల్ గా యాక్సిలేట్ అవుతున్నా కానీ దాని సెంటర్ ఆఫ్ మాస్ అనేది రెస్ట్ లోనే ఉంటుంది. ఓకేనా, సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్సిలేషన్ ఉంటుంది దానికి. ఓకే, ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతేనే యాక్సిలేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది, ఎఫ్ ఎక్స్టర్నల్. ఓకే, యాక్సిలేషన్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ ని ఇంకో కాన్సెప్ట్ చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఇది అదే ఆల్రెడీ ఇందాక చెప్పిన డెఫినేషన్. సపోజ్ ఓ పార్టికల్ ఇలా షూట్ చేసాం. ఓకే, బాంబ్ అనుకోండి, బాంబు ఇలా త్రో చేసాం, ఎక్కడ బాంబ్ పేలింది, బాంబ్ పేలి రెండు పార్టికల్ కింద వెళ్ళిపోయింది. ఓకే, ఇలాగా ఇంకో పార్టికల్ ఏమో ఇలా పడింది, ఇంకో పార్టికల్ ఇలా పడింది. ఈ పార్టికల్ ఓకే, కానీ దీని సెంటర్ ఆఫ్ మాస్ ఉన్నాం చూడండి, ఈ పార్టికల్ ఈ సెంటర్ ఆఫ్ మాస్ ట్రావెల్ అయ్యేది ఇలాగే ఉంటుంది రెండింటి మధ్య. అర్థమైందా? దీనికి మధ్యలో ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ పడుతుంది అనమాట. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం ఇలాగే ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ట్రావెల్ అవుతున్నా, ఇది ఎలా ట్రావెల్ అవుతుంది, ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ట్రావెల్ అవుతాం అంటే ఫిజికల్ గా ట్రావెల్ అవ్వదు. వీఆర్ జస్ట్ ఇంట్యూటివ్లీ టెల్లింగ్, అంటే మనం ఒక ఊహించుకుంటున్నాం అన్నమాట, ఇక్కడ ఇలా ట్రావెల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉంటది. మళ్ళీ ఈ పార్టికల్ ఎలా ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఉంటది, ఈ పార్టికల్ ఎలా ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఉంటది. సో ఇలా పడుతుంది సెంటర్ ఆఫ్ మాస్. ఇది మామూలుగా కాన్సెప్ట్. అండ్ మీ అందరికి లీనియర్ మొమెంటం అంటే తెలుసు. సో మన ఫోర్స్ యాక్టింగ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని తెలుసు. సపోజ్ dp/dt 0 అయితే ఏమవుతుంది? F external 0, net force F external is 0, dp/dt 0 అయితే. సో dp/dt ఈక్వల్ టు మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ రాయొచ్చు. సిగ్మా vi అంటే ఇది నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో dp/dt 0 అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదనుకో,
సపోజ్ ఇందాక చెప్పినట్టే M1 M2 పార్టికల్ ఇలా ఒకదాని మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇలా దీని సమ్ V1 V2 తో మూవ్ అవుతున్నాయి. ఇనిషియల్ మూమెంట్ M1 V1 ప్లస్ M2 V2. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి యాక్ట్ అవ్వట్లే, ఉదాహరణ గుద్దుకున్నాయి. గుద్దుకున్న తర్వాత దాని వెలాసిటీలు వి V1 డాష్ V2 డాష్ అయిపోయినాయి. సో ఇనిషియల్ ఫైనల్ మొమెంటం సేమ్ ఉంటాయి గుద్దుకున్న తర్వాత. ఇఫ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్, ఎలాస్టిక్ కొలిజనా కాదు, ఎలా ఉన్నా కానీ ఎలాస్టిక్ కొలిజన్ ఆర్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ మొమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. ఓకే, సో ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం ఇఫ్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే ఇనిషియల్ మొమెంటం అనేది ఫైనల్ మొమెంటం కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొలిజన్ కి వస్తే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ మాట. ఓకే, ఫస్ట్ ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే చూద్దాం. సో ఎలాస్టిక్ కొలిజన్ లో సపోజ్ రెండు పార్టికల్స్ ఉన్నాయి అనుకో. సపోజ్ రెండు పార్టికల్స్ ఉన్నాయి ఎలాస్టిక్ కొలిజన్ లో. రెండు పార్టికల్స్ ఉన్నాయి. M1 అనేది V1 వెలాసిటీతో వెళ్తుంది. సో M2 అనేది V2 వెలాసిటీతో వెళ్తుంది. సపోజ్ V1 అనేది V2 కంటే ఎక్కువ ఉంది. ఓకే, ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత ఆఫ్టర్ సమ్ టైం M1 కేమో V1 గుద్దుకున్న తర్వాత, రెండు హిట్ అయిన తర్వాత M2 కేమో V2 డాష్ వెలాసిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మొమెంటం ఎలా కన్సర్వ్ అవుతుంది? ఇందాక చెప్పినట్టు M1 V1 ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం V2 ఈక్వల్ టు M1 V1 డాష్ ప్లస్ M2 V2 డాష్ ఇలా కన్సర్వ్ అవుతుంది. మొమెంటం అనేది ఇప్పుడు కన్సర్వ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం M1 ఇంటూ V1 మైనస్ V1 ప్రైమ్ M2 ఇంటూ V2 ప్రైమ్ మైనస్ V2. సపోజ్ ఇది ఎలాస్టిక్ కొలిజన్ అయింది అనుకో, ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ దీనికి ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది. ఓకే, సో if the collision is elastic, the kinetic energy before the collision is equal to kinetic energy after the collision. Kinetic energy before the collision is half M1 V1 square plus half M2 V2 square, half M1 V1 square plus half M2 V2 square. So half M1 V2 square equal to half M1 V1 prime V1 dash square plus half M2 V2 dash square. సో ఈ రెండు ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సపోజ్ M1 V1 స్క్వేర్ మైనస్ M1 V1 ప్రైమ్ స్క్వేర్ ఈక్వల్ టు M2 V2 ప్రైమ్ స్క్వేర్ మైనస్ M2 హాఫ్ క్యాన్సిల్ ఇది వచ్చింది. సో ఇందాక మనకి ఆల్రెడీ మొమెంటం కన్సర్వేషన్ నుంచి V1 మైనస్ V1 ప్రైమ్ ఒక డాష్ అంటున్నాను. ఓకే, ఒకప్పుడు ప్రైమ్ వాడేస్తున్నా. M2 V2 డాష్ మైనస్ V2. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం M1 దీన్ని M1 ఇక్కడ కామన్ తీసాం అనుకో. సో M1 అనేది కామన్ తీస్తే M1 V1 స్క్వేర్ మైనస్ V1 ప్రైమ్ స్క్వేర్ ఈక్వల్ టు M2 V2 ప్రైమ్ స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్. సో M1 దీని ఎలా రాయొచ్చు? M1 V1 మైనస్ V1 ప్రైమ్ ఇంటూ V1 ప్లస్ V1 ప్రైమ్ ఈక్వల్ టు M2 V2 మైనస్ V2 ఇంటూ V2 ప్రైమ్ మైనస్ V2, అంతే కదా. సో ప్లస్ సో ఈ ఆల్రెడీ ఈక్వల్ అని తెలుసు మొమెంటం కన్సర్వేషన్ నుంచి కదా. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో V1 ప్లస్ ఇది ఎలాస్టిక్ కొలిజన్ అనమాట, ఎనర్జీ అండ్ మొమెంటం బోత్ కన్సర్వ్ అయిపోతుంది. సో V2 దీన్ని బట్టి ఏమవుతుంది? V1 మైనస్ V2 ఈక్వల్ టు V2 ప్రైమ్ మైనస్ V1 ప్రైమ్. ఓకే, దీని వెలాసిటీ సెపరేషన్, దీని సపోజ్ V1 మైనస్ V2, ఇది సపోజ్ ఇనిషియల్ గా ఇది ముందు ఉంది కదా అనుకున్నాం, ఇలాగే కదా. V2 అనేది ఇలా ఉంది. ఈ రెండింటికి వెలాసిటీ సెపరేషన్ ఎంత? ఇది గుద్దాలంటే V1 అనేది V2 కంటే ఎక్కువ ఉండాలి కదా ఫస్ట్. సో దీని వెలాసిటీ సెపరేషన్ అంటే రెండింటికి వెలాసిటీ సెపరేషన్ ఈక్వల్ టు గుద్దిన తర్వాత V2 ప్రైమ్ మైనస్ V1 ప్రైమ్. దీన్ని వెలాసిటీ అప్రోచ్, వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ ద కొలిజన్. వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ ద కొలిజన్, దీన్ని వెలాసిటీ సెపరేషన్ అంటాం. ఇది వెలాసిటీ అప్రోచ్. వెలాసిటీ అప్రోచ్ అంటే V1 అనేది V2 కంటే ఎక్కువ కాబట్టి ఇది వెలాసిటీ అప్రోచ్ V1. ఓకే, దీన్ని V1 మైనస్ V2 ని వెలాసిటీ అప్రోచ్ అంటాం. ఏమంటాం? V1 మైనస్ V2 ని వెలాసిటీ అప్రోచ్
వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. దీని వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. ఇది వెలాసిటీ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. వెలాసిటీ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. ఇది వెలాసిటీ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. సో ఇలా రాస్తాం అన్నమాట. సో మనకి ఇది ఒక రిలేషన్ వచ్చింది, మొమెంటం రిలేషన్ వచ్చింది, M1 M2 తెలిసింది అనుకో. సో వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ మాట దీన్ని బట్టి. సో ఇందులో స్పెషల్ కేసెస్ ఉంటాయి, M1 గ్రేటర్ దెన్ M2, అన్ని ఇందులోకి వస్తాయి. మళ్ళీ స్పెషల్ కేసెస్ కింద డీల్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సో సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, సపోజ్ కొలిజన్ అనేది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయింది అనుకో, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏం లేదు. సపోజ్ మాస్ M ఉంది, సమ్ V1 వెలాసిటీ వెళ్తుంది. సో మాస్ M2 ఉంది, V2 వెలాసిటీ వెళ్తుంది. సో ఒకదాన్ని ఇది వెళ్ళి దీన్ని గుద్దిన తర్వాత రెండిట్లకి కామన్ వెలాసిటీ, అంటే రెండు కలిసి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా రెండు కామన్ గా సమ్ M1 M2 సమ్ ఈ రెండు కలిసి V స్పీడ్ తేలుతా ఉంటాయి అనుకుందాం. సో ఇనిషియల్ మూమెంట్ ఎంత, V1 M1 ప్లస్ M2 V2 ఈక్వల్ టు M1 V ప్లస్ M2 V కామన్ వెలాసిటీ. సో కామన్ వెలాసిటీ ఎంత, M1 V1 ప్లస్ M2 V2 డివైడెడ్ బై M1 ప్లస్ M2, అంతే కదా. ఇది కామన్ వెలాసిటీ అయింది. సో కామన్ వెలాసిటీ ఇప్పుడు కామన్ వెలాసిటీ అయిందంటే ఏంటి, సమ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఉండవు కామన్ వెలాసిటీ అయిందంటే. సో ఆఫ్టర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది హాఫ్ M1 ప్లస్ M2 V స్క్వేర్, అంతే కదా. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 V2 స్క్వేర్. సో ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్ అన్నమాట. ఇది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ చేస్తే ఏమవుతుంది, హాఫ్ M1 V1 స్క్వేర్. పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ లో ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది, మొమెంటం కన్సర్వ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్ ఎలాస్టిక్ కొలిజన్, అందులో పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్. కొన్ని పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కావు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ M2 V2 స్క్వేర్ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ M1 ప్లస్ M2 V స్క్వేర్. సో V మనకి ఎంత వచ్చింది, V మనం ఆల్రెడీ M1 V1 ప్లస్ M2 V2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 రాసాం కదా. సో అది అందులో సబ్స్టిట్యూట్ చేస్తే M1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 V2 స్క్వేర్, సో మైనస్ హాఫ్ M1 ప్లస్ M2 V స్క్వేర్ అంటే M1 V1 ప్లస్ M2 V2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై M1 ప్లస్ M2 స్క్వేర్, అంతే కదా. సో ఇది 1 టైమ్స్ పోతుంది. సో హాఫ్ కామన్ తీసేస్తే మనకు మిగిలింది V1 స్క్వేర్ ప్లస్ M2 V2 స్క్వేర్ మైనస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ లో తర్వాత మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది, సాల్వ్ చేస్తే దీనికి హాఫ్ వస్తుంది. పైన M1 M2 ఇంటూ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ మైనస్ 2 V1 V2 డివైడెడ్ బై M1 ప్లస్ M2. ఇది లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దీన్ని మనం హాఫ్ M1 M2 బై M1 ప్లస్ M2 V1 మైనస్ V2 హోల్ స్క్వేర్. సో ఈ వెలాసిటీ ఏంటి, మనం ఇందాక చెప్పినట్టు లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ ఉంది, లాస్ అవుతుంది కైనెటిక్ ఎనర్జీ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో. సపోజ్ బాడీ ఇంకో దాని గుద్దిన సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది. సో సౌండ్ ఎనర్జీ దాని అంటే కైనెటిక్ ఎనర్జీ ఇండైరెక్ట్ గా సమ్ ఆఫ్ ది సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, కొంచెం ఫ్రిక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది, రెండు రాసుకుంటాయి. సో రెండు ఫ్రిక్షన్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. సో అలా ఎనర్జీ అనేది లాస్ ఉంటుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం. సపోజ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టిట్యూషన్ అని ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ సపోజ్ ఇది ఇందాక మనం ఇది మొత్తం చెప్పింది పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ మొమెంటం రెండు కన్సర్వ్ అవుతాయి. పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో ఇంకోటి ఉంటుంది కోఎఫిషియంట్ ఆఫ్
రెసిస్ట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటి ఈ అంటే దాన్ని ఎలా వాడుతుంది ఈ అంటే ఇది ఆ ట్రాన్స్డెంటల్ నెంబర్ ఈ కాదు, ఓకేనా. మనకి హైపర్బోలా పారాబోలాలో వచ్చే ఈ కాదు, ఓకే. ఎలిప్స్ లో వచ్చే ఈ కాదు. సో ఈ అనేది ఎలా డిఫైన్ చేస్తాం అంటే వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. మనం ఎందుకు చూసాం కదా, v1 మైనస్ v2 డివైడెడ్ బై v2 డాష్ మైనస్ అది ఈ ఇస్తారు. సపోజ్ అది ఇన్ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కాకుండా ఇన్ఎలాస్టిక్ అయితే ఈ ఇస్తారు అనమాట వాల్యూ. ఈ బట్టి మనం ఈక్వేషన్ సాల్వ్ చేసి కనుక్కుంటాం. సపోజ్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయితే ఈ 0, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అయితే ఈ 1, ఇన్ఎలాస్టిక్ అయితే అది ఇది పర్ఫెక్ట్ కాకుండా ఇన్ఎలాస్టిక్ అయితే అది ఈ అనేది ఈ రెండింటి మధ్యలో లై అవుతుంది. గుర్తుపెట్టుకోండి జనరల్ గా కొలిజన్స్ ఎలా ఉంటాయి రియల్ లైఫ్ లో. సో ఇంపల్స్ అండ్ ఇంపల్సివ్ ఫోర్స్. ఇంపల్స్ అంటే ఏంటి? సపోజ్ ఇంపల్స్ అంటే సమ్ డెల్టా టీ టైం ఇంటర్వల్ లో సమ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఓకే. దానివల్ల ఒక మొమెంటం చేంజ్ అవుతుంది. సపోజ్ బాడీ మీకు మామూలుగా ఒక బాల్ క్యాచ్ చేస్తారు జనరల్ క్రికెట్ లో. సో బాల్ ని ఎలా పట్టుకోకుండా బాల్ ని ఎలా పట్టుకుని దాంతో పాటు చేతిని కొంచెం వెన్ దే ఆర్ క్యాచింగ్ బాల్ పట్టేటప్పుడు బాల్ క్యాచ్ చేసినప్పుడు ఆ చేతిని దాంతో పాటు కొంచెం కొంచెం వెనక్కి తీసుకెళ్తా ఉంటారు. ఒకేసారి పడితే ఏంటంటే అంత ఫోర్స్ తో వస్తున్న బాడీ, అంత మొమెంటం తో వచ్చిన బాడీ ఒకేసారి దాన్ని జీరో చేస్తే నీ బాడీ మీద దాన్ని ఆపడానికి ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. సో దానివల్ల నీ బాడీ హట్ అవుతుంది. అదే దానికి కొంచెం టైం ఇచ్చావు అనుకో, సో స్లోగా ఆ క్యాచ్ పట్టుకునేటప్పుడు ఫస్ట్ బాల్ దగ్గర స్లో ఎలా పట్టుకుంటారు, చెయ్యి ఎలా దించుతారు. సో ఏంటంటే ఇంపల్స్ నీ హట్ అవ్వకుండా ఒకేసారి దాన్ని మొమెంటం దాని మొమెంటం సడన్ గా జీరో తీసుకురాకుండా స్లోగా దాని వెలాసిటీ కొంచెం కొంచెం తగ్గిస్తా జీరో తీసుకొస్తావు. సో యు ఆర్ గివింగ్ టైం మాట. సో దాని వల్ల ఏంటంటే నీ బాడీ హట్ అవ్వదు. ఇప్పుడు నేను దాని ఫిజిక్స్ లో ఎలా చెప్పాలంటే when two bodies collide they exert force on each other in contact. దాని వల్ల చేంజ్ ఇన్ మొమెంటం జరుగుతుంది. చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఇది తెలుసు మీకు, దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఈ డిపి బై డిటి ఏంటి ఫోర్స్. సో ఇదేమాట దీన్నే ఇంపల్స్ అంటాం. ఆ ఫోర్స్ అనేది ఎంత టైం ఇంటర్వల్ ఇస్తే నీకు అంత తక్కువ ఇంపాక్ట్, ఈ డెల్టా టీ పెరుగుతో కొద్దీ నీకు అంత తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ఎఫ్డిటి ఇంటిగ్రేషన్ బిట్వీన్ సమ్ టైమ్, ఈ టీఐ బాల్ కరెక్ట్ గా నువ్వు క్యాచ్ అది పట్టుకుని మొత్తం ఇలా తీసుకుని ఇలా తీసుకురండి. జనరల్ గా క్యాచ్ 5 సెకండ్స్ అలా ఉంటుంది, 2-3 సెకండ్స్ లో పట్టేస్తారు. సో సో ఇది ఎఫ్ బార్ డిటి. సో దీన్ని ఇంపల్స్ అని డిఫైన్ చేస్తాం. సో మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద నార్మల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఈ బాడీ 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 ఆఫ్ మాస్ 1 kg collides head on elastically. క్వశ్చన్ లో ఎలాస్టికలీ పర్ఫెక్ట్లీ ఎలాస్టికల్ ఇచ్చాడంటే ప్యూర్లీ ఎలాస్టికల్ అనే అది విత్ స్టేషనరీ బాడీ. ఓకే, స్టేషనరీ బాడీ అంటే రెస్ట్ లో ఉన్నట్టు. స్టేషనరీ బాడీ ఆఫ్ మాస్ 3 kg after collision the smaller body reverses its direction of motion and moves with a speed of 2 meters per second. సో ఏంటంటే ఒక బాడీ ఉంది, ఇనిషియల్ గా 1 kg బాడీ ఉంది. సో అది వచ్చి ఇంకో 3 kg బాడీని కొలైడ్ చేసింది. సో ఇలా వచ్చి సమ్ కొలైడ్ చేసింది. సో ఈ బాడీ ఆఫ్ మాస్ 1 kg కొలైడ్స్. సో దీని వెలాసిటీ v1 ఉంటుంది. సో ఇనిషియల్ గా ఇది v2 ఎంత 0. సో ఇది వచ్చి కొలైడ్ చేసింది.
ఆఫ్టర్ ద కొలిజన్ స్మాలర్ బాడీ రివర్స్. కొలిజన్ తర్వాత చిన్న బాడీ ఏమైందంటే 1 kg బాడీ దాని డైరెక్షన్ రివర్స్ చేసింది. సమ్ ఎంత, సమ్ v1 ప్రైమ్ అనుకుందాం. ఇనిషియల్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 2 meter/second రివర్స్ చేసింది ద ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ బిఫోర్ ద కొలిజన్. సో ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మారుతుంది కదా, మనకు తెలియదు అంత. సో దీన్ని సమ్ v2 అయింది అనుకున్నాం. సో ఇనిషియల్ గా మొమెంటం కన్జర్వేషన్ అయితే m1 v1 ప్లస్ m2 v2 ఈక్వల్ టు m1 v1 ప్లస్, సో ఇది 1 kg. ఇది ఇనిషియల్ గా ఎంత వస్తుందో మనకు v1. ఇది ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది. ఇది 1 kg. రివర్స్ లో అది -2 meter/second వెళ్తుంది. మైనస్ వేయాలి కదా, ఈక్వల్ టు మైనస్ కదా, -2 meter/second వెళ్తుంది. దీన్ని మనకు తెలియదు 3 kg ఈక్వల్ టు v2 ప్రైమ్. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత దీనిది, హాఫ్ 1 kg ఇంటూ v1 స్క్వేర్. దీని కైనెటిక్ ఎనర్జీ 0 ఇనిషియల్. సో దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ 1 ఇంటూ 2 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ స్కేల్ కాబట్టి -2 హోల్ స్క్వేర్ అని 2 స్క్వేర్ అని ఒకటే. సో ఇక్కడ v అనేది స్పీడ్, ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీలో రాసేది v.v. సో స్పీడ్ మాట అది, magnitude of velocity whole square. So 2 square plus half 3 into v2 square. So v1 equal to -2 plus 3 v2. అంతే కదా. ఇక్కడ ఎంత, హాఫ్ క్యాన్సిల్ చేస్తే v1 స్క్వేర్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 v2 స్క్వేర్. సో మనం ఫార్ములా డిరైవ్ చేసాం కదా, వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ v1 ప్లస్ ఇది ఉందో ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిజన్ కి ఏంటి v1 ప్యూర్లీ ఎలాస్టిక్ కొలిజన్ మనకి ఏం డిరైవ్ చేసాం ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసేదానికంటే ఆ ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు, లేకపోతే ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ v2 ప్లేస్ లో ఏం చేస్తాం, v1 ప్లేస్ లో -2 ప్లస్ 3v2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ప్లస్ 3v2 అని పెట్టామనుకో, సో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, v2 ఆన్సర్ వస్తుంది అనమాట. సో మీకు ఆల్రెడీ మనం ఏం చేసాం, ఒక డెరైవ్ చేసాం ఏంటి, v1 మైనస్ v2 ఈక్వల్ టు v2 ప్రైమ్ మైనస్ v1 ప్రైమ్. సో v1 ఏమో ఇనిషియల్ గా మనకు తెలియదు, ఇది రెస్ట్ లో ఉంది. సో ఇదేంటి, v2 అనేది రెస్ట్ లో ఉంది. v2 అనేది ఎలా మూవ్ అవుతుంది, v2 అనేది -2 meter/second మూవ్ అవుతుంది, అంతే కదా. v2 అనేది దీనిది 2 kg అలాగే ఉంటుంది, ఇది -2. సో +2 v1 అనేది v1 ప్లస్ ఇది అవుతుంది. సో మొమెంటం బట్టి మనకి ఏమొచ్చింది, మొమెంటం బట్టి v1 ఇప్పుడు -2 ప్లస్ 3 v2 ప్రైమ్. సో v1 అనేది v2 ప్రైమ్ ప్లస్ 2 ఇప్పుడు -2 ప్లస్ 3 v2 ప్రైమ్. సో 3 v2 ప్రైమ్ అంటే 4 డివైడెడ్ బై, సో v2 ప్రైమ్ అనేది 2 అంటే v2 3 kgకి 2 meter/second వస్తుంది. సో v1 ఎంత, v2 ప్రైమ్ అనేది 2 మాట. సో v1 ఎంత, 2 ప్లస్ 2 4 meter/second. సో అది 4 meter/second తో ఇనిషియల్ గా వచ్చి ఉండాలి కుదరడానికి. సో ఇది v1 అనేది ఇనిషియల్ గా 4 meter/second తో అది వచ్చి ఉండాలి. ఇది జనరల్ క్వశ్చన్ మాట ఎలాస్టిక్ కొలిజన్ మీద. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే 100 సో మెషిన్ గన్ ఉంది, ఏ మెషిన్ గన్ రాస్తాను క్వశ్చన్. ఓకే, మెషిన్ గన్ ఆఫ్ మాస్ 10 kg fires 20-gram bullets at the rate of
rate of 180 bullets per minute with a speed of 100 meter per second each. The recoil velocity of gun is 100. సో మొమెంటం కన్జర్వేషన్ అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ యాక్ట్ చేయట్లేదు. సో వాడు ఏమన్నాడు, మెషిన్ గన్ ఆఫ్ మాస్ 10 kgs, మెషిన్ గన్ ఆఫ్ మాస్ 10 kgs, ఒక గన్ ఉంది, మెషిన్ గన్ ఉంది, అదేంటి బుల్లెట్ ని ఫైర్ చేస్తుంది అంటే 180 bullets per minute. సో 180 bullets per minute, 20 గ్రామ్, ఫైర్ 20 గ్రామ్ బుల్లెట్స్. ఓకే, 20 గ్రామ్ బుల్లెట్స్ అంటే 20 గ్రామ్ అంటే 2 into 10⁻³ kg బుల్లెట్స్. సో అంత మాస్, అంత బుల్లెట్స్ ఎంత స్పీడ్ తో 180 bullets per minute అన్నాడు. సో 180 per minute అంటే పర్ సెకండ్స్ లో 180 bullets 180 per minute అంటే పర్ సెకండ్స్ 180/60 అంతే కదా. 180 bullets అంటే 20, ఒక్కొక్క బుల్లెట్ ఏమో 20 grams, అంటే 180 bullets కి పర్ సెకండ్ కి 180/60 అంత అన్ని బుల్లెట్స్ ఒక సెకండ్ కి అది ఫైర్ చేస్తుంది ఇంటూ ఎంత 100 meter per second. ఓకే, ఫైర్ చేస్తుంది. ఇనిషియల్ మొమెంటం ఎంత, బుల్లెట్ లేదు ఏం లేదు, ఇనిషియల్ మొమెంటం ఇది 0 అది 0. ఫైనల్ మొమెంటం తర్వాత బుల్లెట్ మొమెంటం ఎంత, 20 into 10⁻³ 180/60 into 100 meter per second మొమెంటం. ఇది బుల్లెట్ మొమెంటం. సో గన్ మొమెంటం ఎంత ఉంటుంది మనకు తెలియదు. సో 10 into 10 kg into some v velocity. సో into 10v. సో v అంత 0.6 -0.6 meter per second. మైనస్ ఎందుకు వచ్చింది, సో బుల్లెట్స్ అనేది అటు స్పీడ్ అడిగితే అది అడిగింది రిక్వైర్ వెలాసిటీ అన్నాడు. సో -0.meter per second అంటే ఏంటంటే బుల్లెట్ ఇటువైపు వెళ్తే రీకాయిల్ ఎటు ఉంటుంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, అంతే కదా. సో దిస్ ఈస్ హౌ. ఇంకో క్వశ్చన్, ఏ బాల్ ఈస్ dropped from a height of 20 meters. The if the coefficient of restitution for the collision coefficient of collision between ball and the floor is 0.5. After hitting the floor, the ball rebounds to a height of meters. సో బాల్ అనేది ఇది ఫ్లోర్, బాల్ అనేది పైన వస్తుంది, ఇది వచ్చి బాల్ హిట్ అయిన తర్వాత మళ్ళీ అది పైకి ఎంత దూరం వెళ్తుంది అన్నాడు. సో ఇది 20 meters డ్రాప్ చేశాడు అన్న. సో డ్రాప్ చేశాడంటే ఇనిషియల్ వెలాసిటీ 0. సో g = 10 meter per second square యాక్సిలరేషన్ తీసుకుంటే, ఓకే, g = 10 per యాక్సిలరేషన్ తీసుకుంటే, సో s = half at square అంతే. సో 20 meters ట్రావెల్ చేసిన అంటున్నాడు. సో మనకి టైం కాదు, ఫైనల్ v = v² - u² = 2as తెలుసు కదా. ఇక్కడ యాక్సిలరేషన్ అనేది g. సో 2 into 10 into 9.8 into 10 అనుకుందాం, 9.8 తీసుకుందాం, స్క్వేర్ రూట్ కరెక్ట్ గా వస్తుంది. సో 196. సో వెలాసిటీ అంతా 14 meter per second ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి. సో బిఫోర్ దాని వెలాసిటీ అంతా బిఫోర్ v1 ది బాల్ ది 14 meter per second.
ఆఫ్టర్ వెలాసిటీ మనకు తెలియదు. సో ఆఫ్టర్ వెలాసిటీ తెలిస్తే అది ఎంత దూరం పైకి వెళ్తుందో మనకు తెలుస్తుంది. ఎస్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ సేమ్ అదే v1 స్క్వేర్ బై 2g వేస్తే అది మనకి డిస్టెన్స్. అది సెకండ్, ఇది S2 అనుకుందాం. సపోజ్ ఎంత హైట్ వెళ్ళింది, ఇది ఇనిషియల్ గా S1 అనుకుందాం. ఓకే, S1 అనేది అనమాట. సో సో ఇనిషియల్ గా 20 మీటర్స్ వచ్చింది, 14 మీటర్ పర్ సెకండ్ హిట్ అయింది. సో కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేది 0.5 ఇచ్చాడు. సో ఇక్కడ దీనికి కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే ఏంటి, మనం ఏం డిఫైన్ చేసాం? కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అంటే v2 ప్రైమ్ మైనస్ v1 ప్రైమ్ డివైడెడ్ బై velocity of approach v1 minus v2. సో v1 minus v2, v2 v1 ఇది ఎప్పుడు జీరో ఉంటుంది. ఓకే, సో మైనస్ v1 ప్రైమ్ బై v1. సో v1 ప్రైమ్ ఎంత ఉంటుంది? మైనస్ ఈ ఇంటూ v1 ఉంటుంది. సో ఈ ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. అంటే మైనస్ 0.5 ఇంటూ 14 ఎంత? మైనస్ 7 మీటర్ పర్ సెకండ్. మైనస్ 7 మీటర్ పర్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఈ డైరెక్షన్ లో 14 మీటర్ పర్ సెకండ్ తో హిట్ చేసింది. మైనస్ అంటే అది వెళ్ళేటప్పుడు ఈ డైరెక్షన్ వెళ్తుంది కదా, 7 మీటర్ పర్ సెకండ్ ఆ డైరెక్షన్ వెళ్తుంది. సో ఇది 7 మీటర్ పర్ సెకండ్ అంటే 7 స్క్వేర్ అంటే 49 డివైడెడ్ బై 2 ఇంటూ 9.8. సో 49 డివైడెడ్ బై 19.6. 2 ఇంటూ 9.8 అంటే ఓకే, ఇది డివైడ్ చేసి 490 బై 196. 98 2 4 5 245. సో దీన్ని మాత్రం డివైడ్ చేస్తే మనకు వచ్చేది వెలాసిటీ ఉంటుంది అనమాట. అంత వెలాసిటీతో పైకి వెళ్తుంది, అంత డిస్టెన్స్ పైకి వెళ్తుంది. 245 డివైడెడ్ బై 98 అంటే దగ్గర దగ్గరగా 90 ఇంటూ 3 270. సో 2.8 మీటర్స్ ఎంతో డిస్టెన్స్ పైకి వెళ్తుంది అది. ఓకే, ఎగ్జాక్ట్ గా మీరు ఒకసారి అది క్యాల్కులేట్ చేసుకోండి డివైడ్ చేసి. సో మిషన్ డన్. సో మనకి ఇంపల్సివ్ ఫోర్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చేసాం, కోషంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మీద ఎగ్జాంపుల్, ఇన్ఎలాస్టిక్ ఎలాస్టిక్ క్వశ్చన్ మీద ఎగ్జాంపుల్ చేసాం. సపోజ్ ఇంకో క్వశ్చన్. సో ఏ particle of mass m moving with velocity v collides with a stationary particle of mass 2m. After collision, they stick together and continue to move together with a velocity and another together with a velocity dash. So a particle mass is moving with velocity. Okay, v velocity మూవ్ అవుతుంది. ఓ స్టేషనరీ పార్టికల్ ఉంది. సో ఇది v2 అనేది 0. సో v1 అనేది సమ్ v వెలాసిటీ మూవ్ అవుతుంది. సో ఇది గుద్దిన రోజు రెండు సమ్ కామన్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. సమ్ సమ్ క్యాపిటల్ వి అనుకుందాం. సో ఇనిషియల్ మొమెంటం ఎంత? m ఇంటూ v ప్లస్ 2m ఇంటూ 0 ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం ఎంత? 3m ఇంటూ క్యాపిటల్ వి. సో ఏమవుతుంది అది? 1/3v v/3. అది వెలాసిటీ v/3 ఉంటుంది. సో ఇక్కడ ఇది ఆల్రెడీ చెప్పాడు కొలైడ్స్ అంటే ఇది దే స్టిక్ టుగెదర్ అన్నట్టు ఇదే కొలిజన్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇక్కడ మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ లాస్ ఉంటుందో ఉంటది. సపోజ్ కైనెటిక్ ఎనర్జీ లాస్ కనుక్కోమంటే అలాగా ఏ ఫార్మ్ యూజ్ చేస్తాం? ఆఫ్
థ్యాంక్ యూ.